హలో దోస్తుల్, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అని చూస్తున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. అవును, మా మమ్మీ డాడీ వల్ల మ్యారేజ్ యానివర్సరీ 30th యానివర్సరీ నేను ఏదో చిన్న సర్ప్రైజ్ ఇచ్చానమాట. ఆ సర్ప్రైజ్కి వాళ్ళ రియాక్షన్స్ ఒక్కసారి చూడండి. మా అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసాము. చూడండి, మమ్మీ షాక్. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము. కొంచెం షాక్ అయిపోయినారు. కొంచెం డెకరేషన్ ఒక్క లుక్ ఇచ్చుకోండి. అది అలా అలా సింపుల్గానే, అంత పెద్ద ఆడంబరంగా కాకుండా సింపుల్గా మా సంతోషం కోసం మేము ఇట్లా చేసుకున్నాం. ఇంట్లోనే ఇట్లా మంచిగా చేసుకున్నాం. పైకి చూడు రే. వీడియో వస్తుందా? చూసుకో. మా అన్నయ్య చెప్తున్నా, చెప్తలేవు. చూసిరు కదా, మా డాడీ ఐ లవ్ యూ అని చెప్పాడు. యాక్చువల్గా పేరెంట్స్కి మనము ఏం చేసినా కూడా తక్కువనే. మనం ఎంత చేసినా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేము. మన చిన్నప్పుడు మన బర్త్డే అట్లా ఏమన్నా వచ్చిందనుకో, అరే మా బిడ్డ బర్త్డే వస్తుంది, మా కొడుకు బర్త్డే వస్తుంది, డ్రెస్ తీసుకోవాలి, కేక్ తేవాలి, వాళ్ళకి అదొక హ్యాపీనెస్. పిల్లలకి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. కానీ వాళ్ళది వాళ్ళు ఎప్పుడైనా చూసుకుంటారా? ఏ పేరెంట్స్ చూసుకోరు అట్లా. అందుకని మనం కొంచెం మనము ఒక ఉంటుంది కదా, మన ఒక స్టాండర్డ్లో మనం ఉన్నప్పుడు వాళ్ళకి మన హ్యాపీనెస్ కోసం ఇట్లా చేస్తే మనం ఇంత తప్ప వాళ్ళకి ఇంకేం చెయ్యలేం మనం యాక్చువల్గా. ఇదే వాళ్ళకి మనం చేసేది. ఎంత చేసినా వాళ్ళకి తక్కువే, కాకపోతే ఏదో కొంచెం లిటిల్ బిట్ కొంచెం హ్యాపీనెస్ కోసం అనమాట ఇది. నేను అందుకే ఏదో నా హ్యాపీనెస్ అట్లే మా పేరెంట్స్కి ఏది లేదు అనుకుంటే ఏదో కొంచెం కొంచెం చేయాలన్నట్టుగా ఇట్లా ఏదో చిన్నగా చేసుకున్నాను అనమాట, నా హ్యాపీనెస్ కోసం అండ్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా. 25th యాక్చువల్గా చెయ్యాలనుకున్నాం కానీ బట్ అప్పుడు కుదరలేదు. 30th ఉంది కదా అని చెప్పేసి ఇంకా 30th మంచిగా చేసేసినాం అనమాట. ఇట్లా మరీ అంత కాకుండా ఎంతో కొంతలో మాకున్నంతలో మేము చిన్నగా ఇంట్లో చేసుకున్నాం. ఇట్లా బాగుంటుంది కదా ఇలా. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇట్లా మా మమ్మీ వాళ్ళని ఇలా చూస్తుంటే ఫుల్ ఖుషి ఉండే. నేనైతే ఏం కావాలండి, వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళకేం కావాలి, మన హ్యాపీనెస్. మనకేం కావాలి, వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అట్లా అనమాట. మీరు కూడా మీ మమ్మీ డాడీకి ఇట్లా చిన్న చిన్న హ్యాపీనెస్ని ఇవ్వండి. వాళ్ళు ఎంతో కొంత హ్యాపీగా ఉంటారు కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ కూడా నేను తీసాను అనమాట. నేను యాక్చువల్గా వాళ్ళ పెళ్ళి మనం చూడలేము అనుకోండి, ఇట్లా చూసినాం అనుకో జర ఏదో చిన్న సంతోషం కదా. మంచిగా అట్లా దండలు వేసుకునుడు ఇప్పటివరకు చూడలేదు నేను. మా మోక్ష చూడండి, పాపం కొంచెం భయపడింది అనుకోండి. ఏదో చిన్నగా మా సంతోషం కోసం మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసాము. మా వీడియోని చూడండి. వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.